హలో నమస్తే మామ. ముందుగా అందరికైతే గుడ్ మార్నింగ్. ఈ రోజు వచ్చేసి మనం అయితే కర్మగంట హనుమాన్ టెంపుల్ కి అయితే పోతున్నాం. మార్నింగ్ 9 కే స్టార్ట్ కావాల్సింది, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అవుతుంది. అయినా సరే భక్తి ఉండాలంతే. మా దోసాని కోసం అయితే పోయినాము. ఇంటికి పోయినాక నాకు గెలిచింది ఏదంటే ఆడి ఇంట్లో లేడు. ఫోన్ చేసిన ఏడున్నావు మామ అంటే ఈడ బయట ఉన్నా మామ అని అంటున్నాడు. బయట అంటే ఏడ మామ అంటే చెప్తలేడు. ఈ షేర్ అయితే ఇంకో షేర్ అయితే ఇంకా చేసింది. ఇంక ఇక్కడి నుంచి అయితే మేము చక్కగా టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం గాయస్. ఇక్కడికే చాలా చాలా లేట్ అయితే అయిపోయింది. కలిసి సీదా పోతే మళ్ళీ మనము సారినగర్ వరకు బియ్యం రెడ్డి సైడ్ వద్దాము. ఇట్లా పోతే అయితే మళ్ళా చెంచల్ కూడా మలక్పేట అవన్నీ టచ్ అవుతాయి. కన్స్ అయితే ఇక్కడికి ఒక చిన్నది రాంగ్ వే అయితే కట్టుకోవాలి. ఇటీవల అక్కడ యూటర్న్ తీసుకుంటే మళ్ళీ మనకి 2 కిలోమీటర్స్ ముందలుకోవాలి. కాబట్టి యూటర్న్ చేసేసుకొని అయితే ముందరికి అయితే పోతున్నాము. అక్కడ ముంగలైనా బండి పార్క్ చేసుకొని అసలు సీదా దర్శనంకి అయితే పోదాం. సో ఇదే శ్రీ కర్మంగడ్ హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ ఉంది, చాలా పీస్ఫుల్ వైబ్ ఉంది. అండ్ ఇది చాలా పవర్ఫుల్ కూడా. మీరు ఏ కోరుకున్నా కానీ క్షణాల్లో తీరిపోతుంది మామ. ఒకసారి మీరు కూడా ఒకసారి ఈ టెంపుల్కి అయితే పక్కా విజిట్ చేయాలి. ఈరోజు సాటర్డే అయినందువల్ల చాలా అంటే చాలా పబ్లిక్ అవుతుంది మామ. బయట మీకు పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మామ. వెహికల్స్ వేసుకుంటే ఏమన్నా పార్కింగ్ వేసుకుని కూడా రావచ్చు. మేమైతే ఇంకా కాలు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళిపోయినాం మామ. టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్ద ఉంది మామ. ఇక్కడ అయితే అందరు విజిట్ చేస్తారు. మన వరకు ముస్లిమ్స్ కూడా వస్తారు మామ. అసలు అది గ్రేట్ అని చెప్పుకోవచ్చు. లైక్ హిందూస్ ముస్లిమ్స్ అని తేడా ఏం లేదు, కానీ అందరు విజిట్ చేస్తారు అండ్ చేసుకోవచ్చు కూడా. మన సాంప్రదాయం ప్రకారం గడపనైతే మొక్కి మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోయినాం గాయస్. ఇక్కడైతే చూడొచ్చు మీరు అయితే ఎక్కడ చూసినా మన పబ్లిక్ ఉంది. అసలు ఈరోజు ఏమన్నా స్పెషాలిటీగా లేకపోతే నార్మల్ గానే ఇట్లనే ఉంటారా? ఎనీ టైం ఈ పబ్లిక్ అయితే కామన్ అన్నమాట. ఎనీ టైం మనుషులు అయితే మీరు కనిపిస్తూనే ఉంటారు. మీకు అసలు ఏదైనా అకేషన్స్ అప్పుడు వచ్చినా కానీ, నార్మల్ డేస్ వచ్చినా కానీ పబ్లిక్ అయితే ఉంటారు. ఈ నుంచి అయితే దర్శనంకి అయితే పోవాలి. అక్కడ అయితే లైన్స్ అయితే ఉంటాయి. అక్కడ మీకు టికెట్స్ లైన్స్ ఉంటాయి, ఇంకా నార్మల్ లైన్స్ ఉంటాయి. టికెట్ లైన్స్ అయితే దగ్గర నుంచి దర్శనం ఉంటుంది, కానీ నార్మల్ అయితే దూరం నుంచి మీరు మొక్కుకొని పోవచ్చు. దర్శనం టికెట్ అయితే స్టార్టింగ్ 50, ఇంకా 100 ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. అండ్ మీరు ఏమైనా అర్చన లైక్ పూజలు కూడా ఏమైనా వేయాలంటే దానికి వేరే ప్రైసెస్ అయితే ఉంటాయి. లోపల అయితే వీడియో ఫొటోస్ నో అలౌడ్. ఈ టెంపుల్ లోనే ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయేమో, అవి కూడా దర్శనం అయితే వేసేసుకున్నాము. దాని పక్కనే రాముని కూడా అయితే ఉంటది, అది కూడా దర్శనం అయితే వేసుకున్నాము. ఇంకా దాని పక్కన ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇట్లా మీనాక్షి అమ్మవారిది, సరస్వతి దేవిది, చాలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే అటాచ్డ్ ఉంటాయి. అన్ని 1 లైన్ లోనే ఉంటాయి. ఈ టెంపుల్ నెక్స్ట్ మెయిన్ అట్రాక్షన్ అంటే మీనాక్షి అమ్మవారు. చాలా బాగుంటది అక్కడ. దాని పక్కన ఇంకొకటి రాముని గుడి ఉంటది, ఇది కూడా బాగుంది. మెయిన్లీ ఇక్కడ ఎక్కువ గర్ల్స్ వస్తున్నారు మా. ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తారు. ప్రదక్షిణాలు అవి పూజలు. టెంపుల్ లో ప్లేస్ మాత్రం వేరే లెవెల్ ఉంది మా. అసలు మనసు అయితే చాలా ప్రశాంతంగా అవుతుంది. ఏ ఆలోచనలు అయితే అంటే కొంచెం సేపు మీ టెన్షన్స్ అన్ని మర్చిపోవచ్చు, అదైతే గ్యారంటీ. ఇక్కడ పక్కనే మనకి సరస్వతి మాత టెంపుల్ అయితే ఉంటది. ఇక్కడ చిన్నపిల్లలకి అన్నప్రాసనము లైక్ అట్లా వేపిస్తే మంచిగా చాలా మంది నాంతారు. పక్కనే శివుని గుడి ఇంకా అమ్మవారి గుడి అయితే ఉంటది. వెళ్ళిపోదామంటే కడుపు నొప్పి కట్టాడు, ఏం చెప్పాలి. ఇక నవ్వుతుండే ఇంకా. గుళ్ళో సెకండ్ మెయిన్ అట్రాక్షన్ అయితే శివలింగం. ఈ గుళ్ళో శివలింగానికి మీరు ఒక్కసారి అభిషేకం చేస్తే మీకు వెంటనే రిజల్ట్స్ అనేవి అయితే అర్థమైపోతాయి. ఇవి చెప్తే మీకు అర్థం కాదు, కానీ ఒకసారి మీరే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసి చూడండి, మీకు అయితే వెంటనే అర్థమైపోతాయి రిజల్ట్స్. ఈ పక్కన ఒక బాయ్ ఉంటుంది మా. బాయ్